కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను. వెల్కమ్ టు S4 మీడియా. పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబర్ 2న కొనిదల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు మూడవ కుమారునిగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించాడు. పవన్ కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో తొలిసారిగా నటించాడు. 2008లో తన అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలోని యువజన విభాగమైన యువరాజ్యంనకు అధ్యక్షుడిగా కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ తరపున 2008లో ప్రచారకర్తగా విస్తృత స్థాయిలో ప్రచారం చేశాడు. ఎలాంటి పదవులు ఆశించకుండా ఎన్నికల్లో ప్రచారం సాగించారు. అయితే ఆ ప్రచారంలో ఆవేశంతో ఊగిపోయేవారట. 2009లో పవన్ కళ్యాణ్ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచలోడదీసి కొడతా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఘోరంగా ఓడిపోయింది. తర్వాత వచ్చిన సినిమాలు కూడా పవన్ కు నిరాశని మిగిల్చాయి. కానీ ప్రజారాజ్యం పార్టీకి అధికారం దక్కకపోవడంతో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో పవన్ రాజకీయాలకు దూరమయ్యారు. 2011లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ తో విలీనం చేశాక పవన్ కు చిరంజీవిపై కోపం వచ్చిన మాట వాస్తవమనే చెప్పాలి. ఏ పార్టీ కోసం అయితే ప్రజారాజ్యం పార్టీని స్థాపించారో తిరిగి అదే పార్టీతో మమైకం అవడం పవన్ కళ్యాణ్ కు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ 2014 మార్చ్ 14న ఒక్కడే అభిమానుల సమక్షంలో జనసేన పార్టీని స్థాపించారు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఇతను ఇజం అనే పుస్తకాన్ని రాశాడు. ఇదే జనసేన పార్టీ సిద్ధాంతం కూడా. పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో జనసేన ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు. కానీ టీడీపీకి తన సంపూర్ణ మద్దతు తెలిపారు. టీడీపీ విజయానికి కీలక పాత్ర పోషించారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు అప్పటి భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీతో సమావేశమై మద్దతు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి కోసం అతను విస్తృతంగా ప్రచారం చేశాడు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అంటే కాంగ్రెస్ ను ఆపండి, దేశాన్ని రక్షించండి నినాదాన్ని పేర్కొంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ పాలనను వ్యతిరేకించాడు. అప్పటి నుంచి కూడా మోదీతో మంచి సత్సంబంధాలను ఏర్పరచుకున్నారు పవన్. అతని ర్యాలీలను దక్కన్ జర్న్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ గుంపులోని పిలిచాయి. 2017 ఆగస్టులో అతను తన సినిమా కమిట్మెంట్లను పూర్తి చేసిన తర్వాత 2017 అక్టోబర్ నుండి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు ప్రకటించాడు. 2018లో 34,000 కిడ్నీ కేసులు పవన్ వల్ల వెలుగులోకి వచ్చాయి. ఉద్దానం కిడ్నీ వ్యాధి సంక్షోభం గురించి అతను నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా ఆ సమస్యను మీడియా, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లాడు. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి గ్రామంలో డయాలసిస్ కేంద్రాలను నిర్మించి పలు పథకాలను అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ CMPF అనే స్వచ్ఛంద ట్రస్ట్ ను స్థాపించారు. అంతేకాకుండా 2014 టైంలో అతను గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయ సెలబ్రిటీ రాజకీయ నాయకుడిగా గూగుల్ జాబితాలో చేరారు. 14వ ఎడిషన్ ఇండియన్ కాన్ఫరెన్స్ 2017లో మాధవన్తో కలిసి ప్రసంగించడానికి కళ్యాణ్ ను హార్వర్డ్ యూనివర్సిటీకి ఆహ్వానించారు. జనవరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హ్యాండ్లూమ్ నేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్ పాత్రను చేపట్టేందుకు కళ్యాణ్ అంగీకరించారు. ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవయవదానం కోసం ప్రారంభించిన జీవన్ దాన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కళ్యాణ్ కోరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన పోటీ చేస్తుందని 2016 నవంబర్లో పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 శాసనసభ స్థానాల నుంచి పొత్తు లేకుండా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు అతను తెలిపాడు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యను అతను వ్యతిరేకించాడు. కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ నుండి వలసలు వెళ్లి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సంతాపంగా కళ్యాణ్ నిరసన పాదయాత్రకు నాయకత్వం వహించాడు. రాజధాని కోసం చేపట్టిన భూసేకరణలో భాగంగా ఉండవల్లి, పెనుమాక, బేదపూడి గ్రామాల్లో ప్రజలు తమ భూములను రాజధాని కోసం ఇవ్వలేమని పవన్ కళ్యాణ్ కు తెలియజేస్తే వారి తరపున ప్రభుత్వాన్ని కదిలించి భూసేకరణ జరగకుండా అడ్డుకున్నారు. ల్యాండ్ పూలింగ్ పై టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించాడు. రాజకీయ జవాబుదారీతనాన్ని కోరుతూ కళ్యాణ్ రాజమండ్రిలోని చారిత్రక ధవళేశ్వరం ఆనకట్టపై కవాతు నిర్వహించాడు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గజానికి ఒక గొయ్య ఏర్పడి ఉండి ఇక వానలు వస్తే మినీ సైజ్ స్విమ్మింగ్ పూల్ను తలపించేలా రోడ్లు ఉండడాన్ని చూసి అవి శిథిలావస్థకు చేరిన అధికార ప్రభుత్వం పట్టించుకోకపోతే విసిగిపోయిన పవన్ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా అధికార ప్రభుత్వం వైఫల్యంపై ప్రశ్నలు సంధించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతిపాడు మండలానికి చెందిన
వంతాడ గ్రామంలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ ను పవన్ కళ్యాణ్ బయటపెట్టారు. రాజమండ్రి బహిరంగ సభలో రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువత, విద్యార్థుల జీవితాలను మెరుగుపరిచేందుకు అనేక చర్యలతో కూడిన జనసేన పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోను పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. రాబోయే 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష పార్టీలైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, బహుజన్ సమాజ్ పార్టీలతో ఆయన పార్టీ పోటీ చేసింది. అదే సమయంలో అతను రాబోయే ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ అంతటా చురుకుగా ప్రచారం చేస్తున్నప్పుడు అతను అనారోగ్యానికి గురయ్యాడు. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడ్డాడు. అతను సత్తెనపల్లిలోని తన తదుపరి రౌండ్ ప్రచారానికి సిద్ధమవుతున్నప్పుడు అతనికి తల తిరగడంతో పాటు వికారంగా అనిపించింది. గన్నవరం విమానాశ్రయంలో రీఫిల్లింగ్ కోసం చాఫర్ డౌన్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ వాంతులు, డీహైడ్రేషన్ తో పాటు మగతతో పడిపోయాడు. వెంటనే విజయవాడ ఆసుపత్రిలో చేరి చికిత్స అందించారు. అతను కోలుకున్న తర్వాత మళ్లీ ప్రచారం మొదలైంది. జగన్ ఇంటి సమీపంలో ఒక పేదవారి ఇల్లు ఉండగా ఆ ఇంటిని వైసీపీ ప్రభుత్వం కూల్చివేత పెడితే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చినందుకు వాలంటీర్ శివశ్రీ సోదరుడు హత్య చేయబడ్డారు. దీంతో సామాన్యుల తరపున ప్రభుత్వానికి వినిపించేలా జనవాణి అనే కార్యక్రమాన్ని రూపొందించారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ వైఫల్యం వల్ల నష్టపోయి దాదాపు 3500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రతి కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. వారికి నేనున్నాననే భరోసా ఇచ్చారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జనసేన పార్టీ 140 నియోజకవర్గాల నుండి పోటీ చేసింది. అతను గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుండి పోటీ చేశాడు. 2 స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులతో ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఒక్క రాజోల్ నియోజకవర్గం నుండి మాత్రమే గెలుపొందింది. అదే సంవత్సరం 2019 నవంబర్ 3న అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఇసుక సరఫరా కొరత కారణంగా నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ కు నాయకత్వం వహించాడు. 2020 జనవరి 15న పవన్ కళ్యాణ్ తన పార్టీతో బీజేపీకి గల పొత్తును ప్రకటించాడు. 2024లో జరగబోయే ఎన్నికలలో 2 పార్టీలు కలిసి పోరాడతాయని ప్రకటించాడు. 2020 ఫిబ్రవరి 12న కర్నూలులో దారుణంగా హత్యకు గురైన 15 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతికి న్యాయం కోసం ర్యాలీకి నాయకత్వం వహించాడు. ఈ విషయంపై పవన్ తప్ప ఏ రాజకీయ నాయకులు పట్టించుకోలేదు. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన రాజకీయ జీవితంలో బిజీగా ఉన్నారు. 2021 వకీల్ సాబ్ సినిమా తన దగ్గర పార్టీ కోసం ఫండ్ లేకపోవడంతో డబ్బు కోసమే ఈ సినిమా చేశారు. ఈ సినిమాకి గాను ఏ టాలీవుడ్ హీరో తీసుకుని రెమ్యునేషన్ ను పవన్ తీసుకున్నాడట. 50 కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఆ తరువాత 2024లో శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 72,279 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై జూన్ 12న మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర మరియు సాంకేతిక శాఖలు కేటాయించారు.